మీరు చెప్పే ప్రతి మాట సత్యం కావాలంటే శివుడి ఈ మంత్రాన్ని జపించండి. వాక్కు యొక్క శక్తి. నమస్తే. ఆధ్యాత్మిక సాధన మార్గంలో పయనించే ప్రతి ఒక్కరికి స్వాగతం. మీ మాటల్లో శక్తి ఉందా? మీరు ఒక సంకల్పం చెప్పుకుంటే అది నెరవేరుతుందా? తదాస్తు దేవతలు మీ వెంటే ఉండి మీ మాటను సత్యం చేస్తాయా? చాలామంది కోరుకునే అద్భుత శక్తి ఇదే, వాక్సిద్ధి. మనం మాట్లాడే ప్రతి మాట సత్యం కావాలి. మనం అనుకున్నది జరగాలి. దీని వెనుక ఏదో మాయ లేదు. కేవలం ఒక మహత్తరమైన ధర్మం, ఒక శక్తివంతమైన మంత్రం మరియు పరమ పవిత్రమైన ఆచరణ ఉంది. ఈరోజు శివశక్తిని, సత్య వాక్పాలన ధర్మాన్ని కలిపి మీ మాటలో అపారమైన శక్తిని ఎలా నింపుకోవాలో తెలుసుకుందాం. కేవలం 10 నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే మీ జీవితంలో మీ మాట విలువ, శక్తి అమాంతం పెరుగుతాయి. సత్యవాక్పాలన మూల సిద్ధాంతం. సత్యవాక్పాలన అంటే ఏమిటి? మన మహర్షులు అందించిన అష్టాంగ యాగంలో మొదటి మెట్టు యమ. యమలో మొదటిది సత్యం. సత్యవాక్పాలన అంటే కేవలం అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు. మాటలో సత్యం, మనసులో అనుకున్నది, హృదయం భావించినది మాత్రమే మాట్లాడడం. హితకరమైన సత్యం అంటే ఎవరికీ బాధ కలిగించని విధంగా సత్యాన్ని పలకడం. అహింస సత్యం లేకుండా. సమయపాలనతో కూడిన సత్యం అంటే అవసరం ఉన్నప్పుడే సరైన సమయంలో సత్యాన్ని చెప్పడం. సత్యవాక్పాలన ప్రాముఖ్యత. సత్యంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారి కర్మఫలాలన్నీ వారికి లభిస్తాయి. అంటే వారు చెప్పిన మాటకు ప్రకృతి కట్టుబడి ఉంటుంది. దీనికి కారణం సత్యాన్ని పలికే వ్యక్తి యొక్క వాక్ తరంగాలు, స్పీచ్ వైబ్రేషన్స్ విశ్వశక్తితో అనుసంధానం చెందుతాయి. వారికి వారి సంకల్పానికి మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండదు. పవిత్రగాథ ఒక ఉదాహరణ చూద్దాం. సత్యవాక్పాలనకు నిలువెత్తు నిదర్శనం హరిశ్చంద్రుడు. సత్యం కోసం ఆయన రాజ్యమే కాదు, తన కుటుంబాన్ని కూడా త్యాగం చేశారు. చివరికి ఆయన సత్యనిష్ట కారణంగా దైవత్వం కూడా ఆయన ముందు తలవంచింది. అంటే సత్యాన్ని నమ్మిన వ్యక్తికి విశ్వం కూడా దాసోహమంటుంది. సత్యమే మీ సంకల్పానికి పునాది. వాక్సిద్ధి అంటే ఏమిటి? సిద్ధి నిర్వచనం ప్రకారం వాక్సిద్ధి అంటే మనం మాట్లాడేది నిజం కావడం. ఇది కేవలం మాటల శక్తి కాదు, మీ అంతర్గత శక్తికి సంకేతం. మనస్సు శుద్ధి, క్లారిటీ ఆఫ్ మైండ్. దీనిలో సంకల్పం స్థిరంగా నిశ్చయంగా ఉండాలి. హృదయం శుద్ధి, ప్యూరిటీ ఆఫ్ హార్ట్. దీనిలో సంకల్పం లోకహితం కోసం ధర్మబద్ధమై ఉండాలి. వాక్కు శుద్ధి, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్. దీనిలో మాటలు, నిందలు, అబద్ధాలు, ద్వేషం లేకుండా ఉండాలి. విశుద్ధి చక్రం, థ్రోట్ చక్ర. వాక్కు యొక్క కేంద్రం విశుద్ధి చక్రం. దీనిని ఆకాశతత్వానికి సంబంధించిందిగా భావిస్తారు. శుద్ధి, ప్యూరిఫికేషన్. మీ వాక్కు ఎంత స్వచ్ఛంగా, సత్యంగా ఉంటే ఈ చక్రం అంత శక్తివంతంగా ఉంటుంది. శంకరుడు. శివుడు సముద్రాన్ని మదించినప్పుడు వచ్చిన హాలాహలాన్ని గొంతులోనే ఉంచుకొని నీలకంఠుడు అయ్యాడు. అంటే ఆయన విషాన్ని, ప్రపంచంలోకి ప్రతికూలత, అబద్ధాన్ని తన గొంతులోనే బంధించి కేవలం శుద్ధిని, సత్యాన్ని మాత్రమే బయటకు వచ్చేలా చేశాడు. మన వాక్కును పవిత్రం చేసుకోవడానికి శివుడే ఆదర్శం. వైబ్రేషన్ సైన్స్ ప్రకారం మాట అనేది ధ్వని తరంగం. ప్రతి పదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సత్యం మాట్లాడినప్పుడు మీ మాట యొక్క ఫ్రీక్వెన్సీ విశ్వంలోని సత్య ఫ్రీక్వెన్సీతో సరిపోతుంది. అసత్యం, అబద్ధం మాట్లాడినప్పుడు ఫ్రీక్వెన్సీ చెదిరిపోతుంది.
దానివల్ల మీ సంకల్పం కూడా విశ్వంలో ప్రతిధ్వనించదు. మంత్రం అనేది ధ్వని యొక్క అత్యున్నత రూపం. ఇది విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేయడానికి, మీ ఫ్రీక్వెన్సీని అత్యంత ఉన్నత స్థాయికి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓంకారనాదం వాక్కుకు ప్రాణధారం. ఓంకారమే మూలధ్వని. ఉపనిషత్తులు, అగమ శాస్త్రాలు ప్రకారం సృష్టికి మూలం ఓంకారనాదం. శివుడి డమరుకం నుండి ఉద్భవించిన నాదమే ఓం లేదా ప్రణవం. శివశక్తి. ఈ ఓంకారమే శబ్ద రూపంలో ఉన్న శివుడి స్వరూపం. ఈ ధ్వనినే శబ్ద బ్రహ్మ అంటారు. ఓంకారాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు: మనస్సు స్థిరంగా ఉంటుంది. ఓం జపించడం వల్ల మనస్సు శాంతిస్తుంది. సంకల్పం స్థిరమవుతుంది. చక్రశుద్ధి. దీని జపం విశుద్ధి చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. శ్వాస నియంత్రణ పెరుగుతుంది. తద్వారా వాక్కు యొక్క ఉచ్చారణ శక్తి పెరుగుతుంది. విశ్వ అనుసంధానం. ప్రతిసారి ఓం జపించినప్పుడు మీ శరీరం నుండి వచ్చే ధ్వని తరంగం విశ్వం యొక్క మూలధ్వనితో అనుసంధానం అవుతుంది. ఓంకార జపం చేయు విధానం: నిశ్చలమైన ప్రదేశంలో కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని ఏయుఎం ఆ ఊ మ అనే 3 భాగాల ఉచ్చారణపై దృష్టి పెట్టండి. ఏ ఆ నాభి నుండి మొదలుపెట్టి శక్తిని గుండె వరకు తీసుకురావాలి. యు ఊ గొంతు మరియు నోటి ప్రాంతంలో శక్తి కేంద్రీకరించాలి. ఎం మా మాకార నాదాన్ని తల శిరస్సులో ప్రతిధ్వనించేలా నెమ్మదిగా ముగించాలి. నిజాయితీగా చేయాలి. కేవలం ధ్వని చేయకుండా మీ సంకల్ప శుద్ధిని, శివుడిని ధ్యానిస్తూ జపం చేయాలి. శివమంత్ర రహస్యం. మీ మాటలో శక్తి పెంచే అద్భుత మంత్రం పరమశక్తివంతమైన పంచాక్షరి. మీ మాటలో శక్తిని, సంకల్పాన్ని నెరవేర్చే అత్యంత శక్తివంతమైన శివమంత్రం ఓం నమః శివాయ. పంచాక్షరి 5 అక్షరాలు. నమః శివాయ, నా శివాయ. ఈ 5 అక్షరాలు పంచభూతాలకు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలకి ప్రతీక. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు మీ పంచభూత స్వరూపాన్ని, అంటే మీ శరీరాన్ని శివుడికి అర్పిస్తున్నారు. ఓం నమః శివాయ వాక్సిద్ధికి ఎలా దారితీస్తుంది? శరీర శుద్ధి. మంత్రంలో ఉన్న అక్షరాలు మీ శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తాయి. విశుద్ధి శుద్ధి. ఇందులో ఉన్న షి అనే బీజాక్షరం శక్తిని విశుద్ధి చక్రం వద్ద కేంద్రీకరిస్తుంది. శుద్ధి చేయడానికి విశుద్ధి చక్రం మీ వాక్కును సత్యంగా, శక్తివంతంగా మారుస్తుంది. శివుడి సంకల్పం. ఈ మంత్రం శివుడి యొక్క సృష్టి, స్థితి, లయ, సృష్టించి నిలబెట్టే, మార్చే శక్తులను కలిగి ఉంది. ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీ సంకల్పం శివుడి సంకల్పంతో కలిసిపోతుంది. కాబట్టి అది నెరవేరడం తథ్యం. మంత్రజప విధానం. నిజాయితీ మరియు భక్తి. మంత్రం జపించేటప్పుడు కేవలం అక్షరాలను పలకడం కాదు, నిజాయితీగా, సత్యం మరియు భక్తిగా, ప్రేమ ముఖ్యమైనవి. నిజాయితీ. మీరు దేనికోసం ఈ మంత్రాన్ని జపిస్తున్నారో మీ సంకల్పం అనుకొని అది ధర్మబద్ధంగా, శుద్ధంగా ఉండాలి. స్వార్థంతో, అబద్ధంతో కూడిన కోరికలు నెరవేరవు. భక్తి. శివుడిపై సంపూర్ణమైన నమ్మకంతో, ప్రేమతో జపించండి. ఈ మంత్రం నాకు వాక్సిద్ధిని ఇస్తుంది, నా సంకల్పాన్ని సత్యం చేస్తుంది అని దృఢంగా విశ్వసించండి. జప సంఖ్య. ప్రతిరోజు కనీసం 108 సార్లు జపమాలతో జపించండి. జపించేటప్పుడు మీ దృష్టి శక్తి విశుద్ధి చక్రం గొంతుపై ఉంచాలి. సంకల్పాలు నెరవేరడానికి సాధనా మార్గం.
మీ సంకల్పాన్ని ఎలా స్థాపించాలి? మీ సంకల్పాన్ని వాక్సిద్ధి ద్వారా నెరవేర్చుకోవడానికి ఇక్కడ 3 దశల ప్రక్రియ ఉంది. శుద్ధి, ప్యూరిఫికేషన్. మీ వాక్కును శుద్ధి చేసుకోండి. మొదటి నియమం, రోజుకు కనీసం 30 నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనవ్రతం. నియమం 2, అవసరమైతే తప్ప మాట్లాడకండి. మాట్లాడినా అది ఎవరికీ చెడు చేయని హితకరమైన మాట అయి ఉండాలి. నియమం 3, ఎవరిని నిందించకుండా ప్రతికూల మాటలు పలకకుండా ఉండండి. సంకల్ప సాధన చేయండి. మీకు కావలసిన సంకల్పాన్ని ఒకే ఒక వాక్యంలో స్పష్టంగా రాయండి. ఉదాహరణకి, నేను ఆరోగ్యంగా, ధైర్యంగా ఉన్నాను. గత కాలంలో లేదా భవిష్యత్తు కాలంలో కాకుండా వర్తమాన కాలంలో మాత్రమే సంకల్పం ఉండాలి. ఉదాహరణకి, నాకు ఉద్యోగం వస్తుంది కాదు, నాకు అద్భుతమైన ఉద్యోగం వచ్చింది. మంత్ర సమర్పణ. మీరు జపం, ఓంకారనాదం, ఓం నమః శివాయ మొదలుపెట్టే ముందు మీ సంకల్పాన్ని 3 సార్లు స్పష్టంగా, గట్టిగా పలకండి. ఆ సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లు భావించి ఆ కృతజ్ఞతాభావంతో మంత్రాన్ని శివుడికి సమర్పించండి. నిరంతర ఆచరణ. వాక్సిద్ధి ఒక్క రోజులో రాదు. ఇది నిరంతర సాధన. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య జపం చేస్తే అత్యంత శక్తి లభిస్తుంది. ఆహారం. సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోండి. పదునైన ఉష్ణం కలిగించే ఆహారం. ఉదాహరణకి, అధిక మసాలాలు వాక్కును దెబ్బతీస్తాయి. నమ్మకం. మీకు వాక్సిద్ధి వచ్చిందనే సంపూర్ణ విశ్వాసంతో జీవించండి. శివకృప మరియు ఆచరణాత్మక సలహా ఏమిటంటే, మన మహర్షులు చెప్పారు, మీ మాట మీరే. మీరు సత్యాన్ని పలికితే విశ్వమంతా మీ వెంటే ఉంటుంది. గుర్తుంచుకోండి, సత్యమే ఈ మహాసాధనకు పునాది. ఓంకారనాదం లేదా ఓం నమః శివాయ మంత్రం మీ వాక్కులో శక్తిని పెంచే వాహనం. ఆచరణాత్మక సలహా. ఈరోజు నుంచే కేవలం ఒక మౌనవ్రతంతో మొదలుపెట్టి ప్రతిరోజు 5 నిమిషాలు ఓంకారనాదాన్ని జపించండి. తద్వారా మీ సంకల్పాలు ఎంత త్వరగా నెరవేరుతాయో మీరే చూస్తారు. మీ జీవితంలో ప్రతి మాట సత్యమై మీ సంకల్పాలు శివకృపతో నెరవేరాలని కోరుకుంటున్నాను. శుభం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలుసుకున్న సత్యవాక్పాలన మరియు శివమంత్రం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ వీడియోలో మీరు నేర్చుకున్న అత్యంత శక్తివంతమైన విషయం ఏమిటో కామెంట్లలో మాతో పంచుకోండి. మీరు వాక్సిద్ధిని పొందడానికి ఈరోజు నుంచే మీ మాటలో తీసుకురాబోయే ఒక మార్పు ఏమిటి? ఉదాహరణకి, మౌనంగా ఉండడం, తప్పు మాట్లాడకపోవడం. మీ ఒక సంకల్పాన్ని కింద కామెంట్లలో రాయండి. ఓం నమః శివాయ అని రాసి మీ సంకల్పానికి శివశక్తిని జోడించండి. మీ కామెంట్ల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నమస్కారం.